హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ ఏమని చెప్పను మనసా 4వ భాగం. రచన శ్రీలక్ష్మి గారు. కథలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. అలాగే కథ మొత్తం చదివి కథ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మర్చిపోవద్దండి. ఇక కథలోకి వెళ్దామా. ఏమని చెప్పను మనసా. తన భర్తకి తన మీద ఉన్న అభిప్రాయం మారాలని పొద్దున్నే లేచి దేవుని పూజిస్తూ నమస్కరిస్తుంది. గణేష్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం మళ్ళీ తను కోలుకోవటంతో తిరిగి తనకి వచ్చేలా మాట్లాడి చేరతాడు. స్కూల్కి వెళ్దామని షూస్ వేసుకోవడానికి వెళ్తున్న అతన్ని వెనుక నుండి ఆగండి అని చేతితో సైగ చేసింది భార్య. హారతి పళ్ళెం పట్టుకుని వచ్చి హారతి తీసుకోమని చూపిస్తున్నా ఆమె వైపు చూసి, ఏమిటి నువ్వు పూజలు చేసినంత మాత్రాన నేను నమ్మేసి దగ్గరకు వచ్చేస్తాను అని అనుకున్నావా? నా నుండి నువ్వు ఆశించే ప్రేమ ఎప్పటికీ దొరకదు. గుర్తు పెట్టుకుని దూరంగా ఉండు, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో అని కోపంగా అనేసి బయటికి నడిచాడు. తను మళ్ళీ బాధపడుతుంది అని వెనక్కి వచ్చి హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని, హ్యాపీ కదా, ఇంక వెళ్ళు లోపలికి అని తను బయటికి నడిచాడు. స్వప్న కుంకుమ బొట్టు పెట్టుకొని హారతి కళ్ళకి హద్దుకొని సంతోషంతో లంచ్ బాక్స్ పట్టుకొని వచ్చింది. కానీ గణేష్ అప్పటికి తన బాక్స్ తీసుకొని రావడానికి వెళ్ళడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఏదో బుక్ మర్చిపోయి వెనుకకి వచ్చాడు. అక్కడే నిలబడి చూస్తున్న ఆమెను చూసి చూడనట్లు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళి బుక్స్ తీసుకోవటం చూసి, లంచ్ బాక్స్ మర్చిపోయారు అని అక్కడ టేబుల్ మీద పెట్టింది. నేను అడిగానా నిన్ను పెట్టమని? మనము ఇంకా కలిసి ఉన్నాం అంటే మా అమ్మా నాన్న వచ్చే వరకు నీకు పక్కన ఉండమని చెప్పి వెళ్ళారని. వాళ్ళు వచ్చే వరకు నువ్వు ఉండేది. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో. మన మధ్య ఉన్న బంధం, నేను కట్టిన తాళి ఒకటే. విడాకులు అయిన తర్వాత పూర్తిగా నీకు నాకు సంబంధం తెగిపోతుంది. అంతవరకు నీ వినయ్కి దూరంగా ఉండు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను అని ఇంటికి పిలిచి నా పరువు తీయకు. స్వప్నకి ఆ మాట విన్న తర్వాత పూలను సూదితో గుచ్చినప్పుడు వచ్చే నొప్పిలా మనసుకి బాధగా అనిపించింది. స్వప్న వండిపెట్టింది తినకుండా బయట నుంచి వస్తూ దారిలో హోటల్లో భోజనం తెచ్చుకొని తినడం అలవాటు చేసుకున్నాడు. రాత్రి ఇద్దరూ వేరువేరుగా పడుకోవటం చేస్తున్నారు. తన పని ఏది అయినా సరే భార్య చేస్తుంటే తిట్టేవాడు. ఉదయం లేచి వంట చేసి తన బట్టలు ఉతికి ఆరేస్తున్న భార్య మీద కోపంగా విరుచుకుపడతాడు. రోజు రోజుకి వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది. పడుకునే సమయంలో భర్త ప్రవర్తన అర్థం కాక స్వప్న పడే బాధ, ఆమె పెట్టే కన్నీళ్లకి రోజూ తడుస్తున్న ఆ దిండుకి మాత్రమే తెలుసు. వినయ్ స్వప్న అలా అనేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసి ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పట్నంలో మంచి ఉద్యోగం వస్తే చేసుకోవడానికి ఊరు విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడే తీర్థయాత్రలకు వెళ్ళిన అత్తామామలు అందరూ తిరిగి వస్తారు. గణేష్ ఇంట్లో లేకపోవటం చూసి స్వప్నను ఆరాలు తీస్తారు. స్వప్న అత్త అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అబ్బాయి ఎక్కడంటే అలా చూస్తావేమిటమ్మా, మాట్లాడు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? నీకు చెప్పకుండా బయటికి వెళ్ళాడా? నీకు తెలియదా? ఏదొకటి చెప్పమ్మా అని కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమి చెప్తే అర్థం అవుతుంది? ఒకవేళ నేను చెప్పిన మాటలు వినకుండా తరువాత తన కొడుకు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడంటే వీళ్ళు కూడా నన్ను అనుమానిస్తూ బాధపడతారు. ఇలా రకరకాల ఆలోచనలో పడింది స్వప్న. అప్పుడే గణేష్ ఇంటికి వచ్చి అమ్మా నాన్నను చూసి, అమ్మా ఇప్పుడే వచ్చారా? ఎలా జరిగింది దర్శనం? ప్రయాణం అంతా బాగా జరిగిందా? నాన్న ఎక్కడా అని యోగక్షేమాలు అడుగుతాడు. మీ నాన్న బయటకు వెళ్ళారు. నువ్వు స్వప్నతో ఇంట్లో ఉండమని చెప్పి వెళ్తే ఎక్కడికి వెళ్ళావురా అని అడిగింది. గణేష్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా తండ్రి కూడా బయట నుండి వస్తున్న కొడుకును చూసి స్వప్నకి సెలవు పెట్టి ఇంట్లో ఉండమని చెప్పి వెళితే నువ్వు కోడలను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావురా అని నిలదీశాడు. చెప్తాను, అందరూ లోపలికి పదండి అని తీసుకొని వెళ్ళాడు. అతను కాసేపు ఆగి, ఎలా చెప్పాలి? స్వప్నతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదని
ఎప్పటికైనా చెప్పేయాలి కాబట్టి ఇప్పుడే మంచి సమయం, చెప్పేస్తాను అని ఆలోచిస్తున్నాడు. గణేష్, స్వప్న దూరం కాబోతున్నారు అని అతను చెప్పే నిర్ణయం ముందే తెలిసినా రోజూ చూస్తున్న ఆ ఇంటి పై చూరుకి ఆనుకొని ఉన్న దూలం వాళ్ళ నిస్సహాయ స్థితిని చూసి ఒరిగిపోయినట్లు అనిపిస్తుంది. గణేష్ ఫోన్ చేసి అప్పటికప్పుడు స్వప్న అమ్మా నాన్నను పిలిపించాడు. స్వప్న ప్రేమ కారణంగా చెల్లెల కుటుంబం మళ్ళీ ఇంటికి రాలేదని, వచ్చినా చెల్లెలు ముందులా ఉండటం లేదని బాధతో ఉన్న ఆయన గణేష్ కుటుంబంతో కలవలేకపోయేవారు. భార్యతో కలిసి వచ్చిన ఆయన ఎందుకు పిలిచారు అని అసలు సంగతి అడిగాడు. అది చూసిన అల్లుడు, మీకు నన్ను అల్లుడు చేసుకోవటం ఇష్టం లేదని తెలుసు మామయ్య. మీ ఇష్టం లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పే అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను తగిన శిక్ష అనుభవిస్తున్నాను. మీ అమ్మాయిని తల్లిని చేయలేని అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, పైకి చెప్పుకోలేకపోతున్నాను అని లోపల బాధను దిగమింగుకొని పైకి, మామయ్య, నాకు మీ అమ్మాయికి నేను తగినవాడు కాదు అని మీరు చెప్పినా వినలేదు. కానీ తనతో కలిసి ఉన్న కొద్ది రోజుల్లోనే తెలిసింది అని మౌనంగా తల కిందకు పెట్టుకున్నాడు. అందరూ మౌనంగా నిలబడి గణేష్ ఏం చెప్తాడా అని ఆతృతగా తన మాటలను ఆలకిస్తున్నారు. ఆ ఇంటి వాతావరణం అంతా స్వప్న గణేష్ల మధ్య దూరం పెరుగుతుంది అని బాధతో మౌనంగా ఉన్నట్లు నిశ్శబ్దంగా మారింది. స్కూల్లో పాఠాలు చెప్పుకునే నెలకి 5,000 సంపాదించి 3 పూట్ల కడుపు నింపుకోవటానికి ఇబ్బంది పడే కుటుంబంలో పుట్టి పెరిగిన నేను మీ ఇంట్లో పుట్టి ఏ లోటు లేకుండా చూసుకొని రాణిగా పెరిగిన మీ అమ్మాయి పక్కన సరితూగలేను. తనని ఏ కష్టం రాకుండా సంతోష పెట్టాల్సిన నేను ఆమె కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి పెడితే తిని పడుకునే పరిస్థితి వచ్చింది. తను అప్పుడు కూడా నన్ను చేతకాని వాడిలా చూడకుండా నా పరిస్థితికి జాలిపడి నన్ను తల్లిలా ఆదరించింది. కానీ తనతో జీవితం పంచుకోవాలని, తనని సంతోషంగా చూసుకుందాం అని, తనను ముట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు నాకు తప్పు చేస్తున్నాననే భావన కలుగుతుంది. చెప్పాలి అంటే తనని నేను గుడిలో దేవత ఎలానో గుండెల్లో అలానే తన రూపం నింపుకొని ఆరాధించాను. కానీ తనని చూసిన క్షణంలో తనను భార్యగా చూడలేను అనిపిస్తుంది. అందుకే మీ అందరికీ నా నిర్ణయం చెప్పాలని అమ్మా నాన్న తిరిగి వచ్చే వరకు వేచి చూశాను అని నిట్టూర్చాడు. అందరూ వాళ్ళ ఇద్దరి వైపు మార్చి మార్చి ఆశ్చర్యంగా చూశారు. పద్మ మొహం దిగులుగా పెట్టుకున్న కూతురు దగ్గరికి వెళ్ళి, అంటే మీరిద్దరూ ఇప్పటి వరకు కలవనే లేదా అని బాధగా చూసింది. అత్తమామలు కూడా స్వప్నకి ఇంకా అదృష్టం లేదని ముందే తెలుసు, కానీ కొడుకు గురించి ఆలోచిస్తూ బయట పెట్టలేదు. ఒకవేళ బయట పెడితే కోడలు వదిలేసి వెళ్ళిపోతుంది అని ఆలోచనతో వాళ్ళ మధ్య దూరం పెరగకుండా ఇద్దరూ పిల్లలు లేకపోయినా కలిసి ఉంటే చాలు అని తమ స్వార్థం చూసుకున్నారని విషయం బయటపడనీయకుండా ఏమీ తెలియనట్లు కొడుకు ఏం చెబుతున్నాడు అని సందేహంగా చూస్తున్నారు. తండ్రి, కొడుకు కోడలు ప్రమాదం జరగక ముందు వరకు కలిసి ఉన్నారు కదా, తండ్రి అవుతాడేమో అని ఎక్కడో ఒక చిన్న ఆశతో ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టాడు. కానీ తను పెళ్లి అయి ప్రమాదం జరిగిన తర్వాత శుభవార్త చెప్పలేదు అన్నప్పుడే కారణం తెలుసుకోవలసింది. కానీ కలవలేదని అసలు నిజం తెలిసిన తర్వాత తను ఎప్పటికీ తండ్రి కాలేడని తెలిస్తే కొడుకు ఏమైపోతాడు అని భయంతో ఏం చెప్తాడు అని ఆందోళన చెందుతూ ఉన్నాడు. గణేష్ పక్కకి తిరిగి బాధపడుతూ, మావయ్య, మీరు కళ్యాణ్కి చేయాలనే అనుకున్నారు. కానీ కళ్యాణ్ చేసుకుంటే మీకు దూరంగా సిటీలో ఎక్కడో ఒంటరిగా బతకాలి. నన్ను చేసుకుంటే మీకు దగ్గరగా ఉంటుంది అనుకున్నా. కానీ నాతో ఊరు విడిచి ఎప్పటికో కానీ మీ ఇంటికి రావటానికి ఉండటం లేదు. నాకు స్వప్నతో పెళ్లికి ముందే ఉన్న ప్రేమ తన మీద చూపించలేకపోతున్నాను. అందుకని అని తల ఎత్తి తిరిగి అందరి మొహాలు చూసి స్వప్నకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అని విషయం ఎట్టకేలకు తన మనసులో ఆలోచన బయటపెట్టాడు. అది విన్న లక్ష్మణరావు అల్లుడిని కోపంగా చూసి షర్టు పట్టుకొని, ఏమిట్రా, నా కూతుర్ని ప్రేమించాను, గుండెల్లో పెట్టుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్ళయి ఏడాది గడుస్తుంది అనేసరికి నా కూతురి మీద ఇష్టం పోయింది అంటే నేను నమ్మాలా? నా కూతురి జీవితంతో ఆడుకొని ఇప్పుడు వదిలేస్తే నేను ఊరుకుంటానని అనుకుంటున్నావా? తన మీద మండిపడ్డాడు. స్వప్న, గణేష్ తండ్రి అతన్ని వెనక్కి లాగుతారు.
గణేష్ను తల్లి పట్టుకొని షర్టు సరిచేస్తూ కొడుకు దిగులు అర్థమైనట్లు, వాడు ఎందుకు అలా అన్నాడో, అయినా మావాడు మీ అమ్మాయి జీవితం పాడు చేశానని అంటున్నారు. వాడు అలాంటి వాడే అయితే మీ అమ్మాయిని ఎందుకు ఇన్ని రోజులు దూరంగా పెడతాడు? వాడికి ఎందుకు అలా అనిపించిందో మనకేమి తెలుసు? వాడు ఎందుకు ఇలా ఆలోచించి ఇలా మాట్లాడుతున్నాడో ఎవరికి ఏమీ తెలియదు. వాడు ఏది చేసినా ఆలోచించే చేస్తాడు. వాడు మనసులో ఏ దురాలోచన పెట్టుకోడు. వాడు మంచి మనసు గురించి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదు అని కొడుకు పక్కన నిలబడింది. ఆ మాటలు విని, అమ్మా నువ్వు మాట్లాడకు, కూతురికి పెళ్ళయిన ఏడాది అవ్వకుండా విడాకులు ఇస్తున్నానంటే ఆ మాత్రం కోపం రావటం తండ్రిగా అది సహజం అని ఆవేశంగా అరిచి లక్ష్మణరావు ముందుకి వచ్చి మోకాళ్ల మీద నిలబడి, నేను విడాకులు ఇవ్వాలని అనుకోలేదు, కానీ ఆమెతో జీవితం పంచుకోవాలని నాకు ఉన్న మనసు ఒప్పుకోవటం లేదు. అది తప్పు అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. నా మనసుకు ఇష్టం లేకుండా నేనేది చేయలేను అని తల కిందకు దించుకొని 2 చేతులు జోడించి ఏడ్చాడు. గణేష్ తనతో ఒకలా, కుటుంబంతో ఒక మాట చెబుతూ ఎందుకు తనను తాను మోసం చేసుకుంటున్నాడు అర్థం కాక అయోమయంలో మాట రాకుండా మౌనంగా నిలబడిపోయింది స్వప్న. స్వప్న తండ్రి ఆమె వైపు కళ్ళు ఎర్రచేసి, చూడు, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు అని చెప్పి పొంగిపోయావు కదా, ఈరోజు నువ్వు వద్దని దూరంగా వెళ్ళిపో, తీసుకొని వెళ్ళిపోండి అంటున్నాడు. వీడినా నువ్వు ప్రేమించింది అని అరిచాడు. నా మొగుడు మకుటం లేని మహారాజు, నన్ను పసిపాపలా చూసుకుంటాడు అని ఫోన్లో చెప్పి మురిసిపోయి తెగ సంబరపడిపోయావు కదా, నువ్వు తనకి తన తల్లిదండ్రులకి బరువు అయ్యావని వెళ్ళిపోమని అంటున్నాడు. ఏం చూస్తావు పదా అని కూతుర్ని చేయి పట్టుకొని లాక్కుని తీసుకువెళ్ళింది పద్మ. లక్ష్మణరావు కూడా భార్య వెనకే వెళ్తూ, ఇంకా నీకు నా కూతురికి ఈ క్షణం నుండి ఈ ఇంట్లో ఉన్న మనుషులతో సంబంధం తెగిపోయింది అని బయటికి నడిచాడు ఉక్రోషంగా. త్వరలో విడాకుల నోటీస్ పంపిస్తా అని చెప్పి గణేష్ అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోతాడు. గణేష్ మాట్లాడింది విన్న తల్లిదండ్రులు అతని వైపు జాలిగా చూస్తూ, ఏమైందిరా, ఎందుకు ఇలా ఆలోచించకుండా విడాకులు అన్నావు అని తెలియనట్లు అడిగారు. అది నేను అడగాలి, మీరు నాకు పిల్లలు పుట్టరనే విషయం తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచారు అని కోపంగా అడిగాడు. మరి ఏం చేయనురా, మీరు అప్పటి వరకు కలిసి ఉన్నారు కదా, అలా కలిసినందుకు అయినా ఈ ఇంట్లో పసిపిల్లల కేరింతలు వినిపిస్తాయి అనుకున్నాం, కానీ మీరు కలవలేదనే విషయం తెలిసిన తర్వాత మాకు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డాము అని తల్లి ఏడ్చింది పెద్ద గొంతుతో. అమ్మా ఎందుకు ఏడుస్తావు, నాకు జీవితంలో తండ్రి అయ్యే అదృష్టం లేదని దిగులుపడి ఏం లాభం, అంతా మన తలరాత, దేవుడు నాకు తండ్రి అయ్యే అదృష్టం లేకుండా చేశాడు అని జీవితాంతం ఏడుస్తూ ఉంటే ఎలా? నా జీవితంలో తండ్రి అవలేనని తెలిసి కూడా స్వప్న జీవితం నాశనం చేయను. తను నా కారణంగా తల్లి అయ్యే అవకాశం కోల్పోకూడదు. నా జీవితంలో లేని ఆనందం తనకి లేకుండా చేసి నా స్వార్థం చూసుకుంటే నా ప్రేమకి అర్థం ఉండదు. అందుకే తనని కావాలనే దూరం పెట్టి విడాకులు ఇవ్వాలని అనుకున్నాను. అలా అయితే తను ఇంకొకరిని పెళ్లి చేసుకొని తన భర్తతో తనకి పుట్టే పిల్లలతో సంతోషంగా ఉంటుందని చిన్న ఆశ. అదే నేను కోరుకునేది కూడా. నా స్వప్న జీవితాంతం సంతోషంగా ఉండాలి, అది నాకు చాలు అని తన పిల్లలకి స్వప్న తల్లి అయ్యే అదృష్టం ఇంకా ఎప్పటికీ లేదని కొడుకు బాధపడుతుంటే అమ్మా నాన్నలు కూడా తన పక్కన చేరి కన్నీరు మున్నీరుగా విలపించారు. స్వప్న ఇంట్లో అందరూ స్వప్న జీవితం ఇలా అయిపోయింది, తన పరిస్థితి ఏమిటా అని ఆలోచనలో పడ్డారు. వాళ్ళ మధ్య విడాకుల విషయం తెలుసుకున్న వినయ్ గణేష్కి ఫోన్ చేసినా తీయటం లేదు. గణేష్ తనతో ఫోన్లో కంటే డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పి తనను కలవటానికి తను ఉండే చోటికి అమ్మా నాన్నతో ఫ్రెండ్ని కలవటానికి అని చెప్పి బయలుదేరాడు. ప్రయాణం చేస్తున్నంతసేపు తన ఆలోచనలు స్వప్న చుట్టూనే తిరుగుతున్నాయి. స్వప్న, నీతో జీవితం పంచుకోవాలని నాకు ఉన్నా ఆ దేవుడికి లేదు అనుకుంటా, అందుకే జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చి మధ్యలోనే నీ చెయ్యి వదిలి జీవితాంతం దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేయాలని, నీతో ఎన్నో మాటలు పంచుకోవాలని మనసులో ఆశపడ్డాను, కానీ ఆశలు నిరాశలయ్యాయి.
నేను నీతో సంతోషంగా జీవితం పంచుకోవాలని అనుకుంటే కలిసి ఉండలేమన్నంత దూరంగా జీవితం వెళ్తుంది. ఆ బాధ తట్టుకోలేక నా గుండె మౌనంగా రోధిస్తుంది. స్వప్న ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వినయ్ ఉండే చోటుకు వెళ్ళి తన కోసం ఆఫీస్ బయట నిలబడ్డాడు. తన కోసం ఇంత దూరం పని కట్టుకొని మరీ వచ్చే మనిషి ఎవరా అని ఆతృతగా బయటికి నడిచాడు. గణేష్ని చూడగానే తనకి స్వప్నను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావని నిలదీయాలని ఉక్రోషంగా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అద్దంలో వినయ్ తన వెనక రావటం చూసిన గణేష్ వెనక్కి తిరిగి, వినయ్ వచ్చావా? నీకోసం మీ ఇంటికి వెళ్తే ఇంట్లో లేవని చెప్పారు. అందుకే నేను వెతుకుతూ నువ్వు పనిచేసే ఆఫీస్ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఎలా ఉన్నావు అని భుజం మీద చెయ్యి వేశాడు. చెయ్యి పక్కకి తోసి, నా సంగతి పక్కన ఉంచు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని కోపంగా ప్రశ్నించాడు. ఎందుకేమిట్రా? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఇంత దూరం వచ్చాను. నన్ను చూడాలని అనిపించిందా? ఎందుకు? మాట్లాడాలని అనిపిస్తే ఫోన్లో మాట్లాడవచ్చు కదా. ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమి వచ్చిందని నన్ను వెతుకుతూ ఇంత దూరం ప్రయాణం చేసి కష్టపడి వచ్చావు అని కళ్ళు ఎగరేశాడు. నీతో ఫోన్లోనే చెప్పాలని అనుకున్నాను, కానీ అది ఫోన్లో కంటే డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుందని నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. అసలు విషయం చెప్పు, నీ ప్రాబ్లం ఏమిటో? అతని మాటలలో తేడా గమనించిన గణేష్కి అతని కోపం అర్థమైంది. తన కోపానికి అర్థం ఉంది. స్నేహితురాలు ప్రేమ అర్థం చేసుకొని దగ్గర ఉండి కలిపింది తనే కాబట్టి వినయ్ కోపం గణేష్కి అర్థమైంది. కానీ తను చెప్పవలసిన విషయం ఇంకా చెప్పి తీరాలని నిర్ణయించుకొని తన వైపు చూశాడు. వినయ్, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పిన తర్వాత నువ్వు కాదనవనని మాట ఇవ్వాలి మరి అని సంకోచిస్తూ అన్నాడు. మాట ఇవ్వాలా? అయినా నువ్వు చెప్పినట్లు వినడానికి నేను ఇంతకు ముందు వినయ్ కాదు. అయినా నా ఫ్రెండ్ స్వప్నను ప్రేమించానని చెప్పి వాడుకొని మోసం చేసి ఇప్పుడు అవసరం లేదని తనను వద్దని మొహం చాటేస్తావా? అయినా నీ గురించి తెలిసిన తర్వాత నీ మాట నేను ఎందుకు వింటానని అనుకున్నావురా అని కోపంగా అరుస్తూ కళ్ళు పెద్దవి చేశాడు. వినయ్ ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా విను. అందరూ మనల్ని చూస్తున్నారు అని తనను ప్రాధేయపడ్డాడు. సరే, ఏమిటో త్వరగా చెప్పు. నాకు చాలా వర్క్ ఉందని విసుగ్గా చెప్పి చేతికి ఉన్న వాచ్లో టైం చూశాడు. వినయ్ ప్రస్తుతానికి హైటెక్ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. తన జాబ్ చూసి తన స్నేహితురాలు సంతోషం గురించి ఆలోచించే విధానం, ఆమె ప్రేమను గెలిపించటం కోసం వినయ్ పడిన తపన తనకి బాగా నచ్చేశాయి. అప్పటి నుండి అతనికి వినయ్ అంటే గౌరవం పెరిగింది. అతని మొహం చూసి తన ఆలోచన చెప్పడానికి నోరు విప్పాడు. గణేష్ స్వప్నల మధ్య దూరం తెలిసి అర్జున్ ప్రసాద్ భార్యను కొడుకు కళ్యాణ్ను తీసుకుని ఏమీ తెలియనట్లు బాధపడుతూ లక్ష్మణ్ రావు ఇంటికి బయలుదేరాడు. హాల్లో అందరూ కూర్చుని స్వప్న జీవితం గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నారు. ఇంతలో ఆమె తల్లి కూతురు జీవితం ఏమిటా ఇలా అయిందని ఏడుస్తూ, ప్రేమ ప్రేమ అని వెళ్ళావు, చూడు ఎలా వదిలేశాడో మధ్యలో. అప్పటికి అందరూ చెబుతూనే ఉన్నాం, ఈ ప్రేమలు మనకు వద్దే, చక్కగా మీ భావన చేసుకో, సుఖపడతావు అంటే మా మాట వినలేదు. ఆ రోజు మీ నాన్న చెప్పినట్లు కళ్యాణ్ని చేసుకుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని నెత్తి నోరు కొట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. ఆమె పరిస్థితికి ఏమి చేయాలో అర్థం కాక అందరి మాటలు పడుతూ మౌనంగా మూలన కూర్చుంది స్వప్న. తమ్ముడు అక్క పరిస్థితిని చూసి అందరూ తనని నానా మాటలు అనటం విని దానికి కారణం అయిన గణేష్ మీద విపరీతమైన కోపం వచ్చింది. తను ఒంటరిగా కనిపిస్తే కొట్టి చంపేయాలని అనేంత కసి పెంచుకున్నాడు. స్వప్న తన భర్తగా గణేష్ తనకి విడాకులు ఇస్తాననే మాట కంటే తనకి వినయ్కి మధ్య స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడనే ఆలోచన తనకి చాలా బాధగా అనిపించింది. ఊర్లో అందరూ వాళ్ళిద్దరి మధ్య దూరం గురించి తెలిసి వాళ్ళకి తెలిసినట్లు అర్థం అయినట్లు ఏవో కథలు చెప్పుకుంటూ వాళ్ళ ముందే గుసగుసగా మాట్లాడుకోవటంతో అవమానంలా అనిపించింది. కొందరైతే ఆమె గురించి తప్పుడు ప్రచారాలు చేయటం మొదలుపెట్టారు. లక్ష్మణరావు ఇంటి నుండి బయటకు వెళ్ళలేక సతమతం అయ్యాడు. అప్పుడే కళ్యాణ్ తల్లి తండ్రితో పాటు వెంట వచ్చాడు. లక్ష్మణరావు దిగులుగా కూర్చోవటం చూసి స్వప్న జీవితం గురించి చేదు వార్త విని చాలా బాధగా అనిపించింది. బావా, నేను ఈ పరిస్థితిలో ఇలా అడగవచ్చో లేదో,
ఒక్క మాట అడగనా అని అడిగాడు. ఏమిటి అర్జున్, చెప్పు. అందరి మాటలు పడ్డాను కదా. నువ్వు ఏమైనా అనాలననుకుంటే అనేసెయ్యి. నా మీద కోపం తీర్చేసుకో అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు. ఏమిటి బావా ఈ కన్నీళ్లు? ఇప్పుడేమైందని? వాడు మన స్వప్నను వదిలేస్తే ఏమైంది? స్వప్నకి ఎవరూ లేరా? మనందరం బ్రతికే ఉన్నాం కదా అని చెయ్యి వేసి నిమిరాడు భుజంపై. ఇంతలో గీత కళ్యాణ్ పక్కన నిలబడి భర్త ఏమి చెబుతాడని ఆతృతగా చూడసాగింది. బావా, అది మరి మన స్వప్నకి మళ్ళీ మంచి రోజులు రావాలంటే ఒకటి చెబుతాను, వింటావా? సందేహంగా అడిగాడు. చెప్పరా, దాని జీవితం బాగుపడే ఉపాయం అంటే ఎందుకు ఆలోచించటం? చెప్పు, ఏమిటది అని ఆతృతగా అడిగాడు. మరి బావా, మన స్వప్నకి పెళ్ళి అయ్యి ఎంతో కాలం కాలేదు కదా. స్వప్న ఇంకా చిన్నపిల్లనే కదా. తనకి మళ్ళీ పెళ్లి చేస్తే తన జీవితం సంతోషంగా ఉంటుంది అని మాట పూర్తి చేశాడు. పెళ్ళ ఇంత జరిగిన తర్వాత దాన్ని చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా సగం మంది ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని గడప దాటి లోపలికి రానివ్వరు ఈ జనం అని నిట్టూర్చాడు దీర్ఘంగా. ఆ మాటలు విని, అదేమిటి బావా అలా అంటావు? ఎవరో ఎందుకు, మన కళ్యాణ్ ఉన్నాడు కదా, వాడు మన స్వప్నకి తగినవాడు అని కళ్యాణ్ వైపు చూశాడు. కళ్యాణ్తో అంటే వాడు ఒప్పుకుంటాడా అని ఆలోచిస్తూ అడిగాడు. ఎందుకు ఒప్పుకోడు అన్నయ్య? వాడికి స్వప్న అంటే ప్రాణం. వాడు పుట్టిందే స్వప్న కోసం అన్నయ్య. ఇంకేమీ ఆలోచించకు, ఆయన చెప్పారు కదా, నువ్వు ఒప్పుకో. వాళ్ళిద్దరి పెళ్ళి మేము దగ్గర ఉండి జరిపిస్తాము అని సంతోషంతో అన్నది. ఆ మాటకి కళ్యాణ్ మొహం వెలిగిపోయింది. పద్మ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మా మంచి గురించి, మా కుటుంబం గురించి, నా కూతురి జీవితం గురించి ఆలోచించారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలం అని చేతులు జోడించి నమస్కారం చేసింది ఏడుస్తూ. రుణం ఏమిటి చెల్లెమ్మ? స్వప్న లాంటి బంగారం లాంటి అమ్మాయిను మా ఇంటికి కోడలుగా ఇస్తున్నారు, అది చాలు అని స్వప్న వైపు చూశాడు నవ్వుతూ. స్వప్న బావ తన వైపే వస్తుంటే అపరాధం చేసినట్లు మౌనంగా తల కిందకి దించుకొని ఉండిపోయింది. గీత ఆమెను గమనించి దగ్గరికి వెళ్ళి, ఇప్పటి వరకు బాధపడింది చాలు, జరిగిన గతం మర్చిపోయి జరగబోయే దాని గురించి ఆలోచించు, సరేనా? గుండెకి హత్తుకుని ముద్దు పెట్టింది. తన కొడుకును కాదని అన్నందుకు కోప్పడి దూరంగా పెడతారని అనుకున్న వాళ్లే తనని కష్ట సమయంలో ఆదుకున్నారని తెలిసి సంతోషపడింది. కానీ పెళ్లి కంటే ముందు గణేష్ తనను తప్పు పట్టినందుకు తనకి తాను ఎంత పవిత్రంగా ఉందో తెలియచేయాలని అనుకుంది. ఏమిటి చెప్పు త్వరగా అని కళ్ళు పక్కకు తిప్పాడు చిరాగ్గా. అది వినయ్, నువ్వు స్వప్నను పెళ్లి చేసుకోవాలి అని ఎట్టకేలకు తన ఆలోచన చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? స్వప్న నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి? నువ్వు తనని కాదని అన్నా స్వప్నకి మాత్రం నువ్వే ఎప్పటికీ భర్త. మీరు కలవాలని నేను దూరం వస్తే మళ్ళీ నన్ను మీ భార్యాభర్తల మధ్యలో లాగుతావేమిటి? కొంచెమైనా బుర్ర ఉందా అని కోపంగా కళ్ళు ఎర్ర చేశాడు. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను, నువ్వే నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు అని భుజంపై చెయ్యి వేశాడు. ఏమిట్రా నువ్వు కరెక్ట్గా మాట్లాడేది? అసలు నా గురించి నీకేం తెలుసు? స్వప్నను పెళ్లి చేసుకోమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని మండిపడ్డాడు. నీ గురించి స్వప్న గురించి అన్నీ తెలుసు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. నా గురించి ఏం తెలుసు? కొంపదీసి నేను స్వప్నను ప్రేమించానని తనకు అర్థమైపోయిందా అని తీక్షణంగా చూస్తూ నిలబడిపోయాడు కదలకుండా. గణేష్ ఏం చెప్తాడు? స్వప్న పెళ్లి చేసుకుంటుందా? చేసుకుంటే వినయ్నా లేక కళ్యాణ్నా? లేక మనసు మార్చుకొని వస్తే గణేష్తోనే కలిసి ఉంటుందా? ఏమో, ముందు భాగాల్లో చూద్దాం. ఇదండి కథ. ఎలా ఉంది కథ? చాలా బాగుంది కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.